కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. మీ టీజర్లో మీరు చాలా మీ అబ్బాయికే కాంట్రవర్షియల్ డైలాగ్ మళ్ళీ లిప్ లాక్ అవి కూడా చూసాం. అవునండి. మరి అది లిప్ లాక్ వచ్చేసి చూడబుల్ గా ఉంటది. ఎవ్వరు కూడా పక్కకి తల తిప్పుకోవాలి లేదా పిల్లలు కళ్ళు మూయాలి అన్నట్టుగా ఉండదు. వెరీ క్యాజువల్ గా ఉంటుంది. అంటే ఒకప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ ఇలా తిరగంగానే అక్కడి నుంచి పువ్వు వచ్చేస్తుంది, అలా ఏం పెట్టుకోలేదా? ఒకటేదో మేడం గారు అంటే స్వర్ణ మేడం చేశారు ఆ సాంగ్. వాళ్ళిద్దరు ఇంటిమసీ సాంగ్ ఒకటి ఉంటుంది. ఓ అది కూడా ఉంది. లవ్ మేకింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది హీరో హీరోయిన్ కి. సో అది స్వర్ణ మేడం గారు సీనియర్ అండి. ఆవిడ ఒకటే అంటారు, ప్రభాకర్ మనం తీసే సాంగ్ మనకు నచ్చినట్టు కాదు, జనాలు చూసేలా ఉండాలి అని అంటారు. సీనియర్, చాలా సీనియర్. కొన్ని వేల సాంగులు చేస్తుంటారు మేడం. ఆవిడని తీసుకోవడం కారణం కూడా అదే అనమాట. ఆయన ఒకటి ఏదో ఒక అలాంటి సింబల్ ఒకటి పెట్టారు అందులో, మీరు చూడండి. ఒక తమలపాకు చివరి నుంచి ఒక చుక్క ఏదో పడిపోవడం అట్లా పెట్టారనమాట. ఓహో. సో అలా ఒకటి ఉందంతే. అది చూడబుల్గా ఉంటుంది, ఎవరికైనా ఏమి వల్గర్గా ఉండదు. ఈ మధ్య యాక్చువల్లీ కామెడీలో కొంచెం కొద్దో గొప్ప వల్గర్ కాకపోయినా డబుల్ మీనింగ్ లేదంటే కూడా కొంచెం సింబాలిక్ గా కూడా పదాలు వాడేస్తున్నారు. మింగుతా అని అట్లా అంటుంటారు, వేరే పదానికి ఏదో దీనికి అట్లా. సో అలా అయితే మేమేం చెప్పలేదండి, ఒక్కటి కూడా లేదు మా దాంట్లో. పూర్తి కుటుంబ కథ నేపథ్యం ఉండే చిత్రం. ఇంకా వాడిని తిడతారు అంతే, చెత్తనా కూడా కానీ తిడతారేమో కానీ అది స్టార్ట్ బూతు. ఎందుకు పనికి వస్తారు అని తిట్టడం ఉంటుంది, అట్లాంటివి ఉంటాయి తప్ప బూతులు అయితే లేవు. బూతులకు ఆల్టర్నేటివ్ పదాలు అసలు లేవు. అంటే అది బూత్ అని తెలిసిపోద్ది ఆల్టర్నేట్ చెప్పిన తర్వాత కూడా. అవునవును, అలాంటి ఉద్దేశమే లేదు అసలు. క్లీన్ గా ఉంటది. మీ అమ్మాయికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ప్రభాకర్ గారు? మా పాప మ్యూజిక్ చేస్తుంది, యాక్టరు, డైరెక్టరు, తను రైటరు. తను మ్యూజిక్ చేసి దానికి కావాల్సిన వీడియో అంతా తనే రాసుకొని తనే డైరెక్ట్ చేసి అండ్ తనే ఎడిటింగ్ చేసి తనే డిఐ చేసి ఒక ఆల్బమ్ లాగా పెట్టిందండి. 2 సాంగ్స్ అన్నీ 6 lakhs దాటిపోయినాయి వ్యూస్. తన ఛానల్ మళ్ళీ 10,000 మందే ఉన్నారు. సో సెన్సిబుల్గా చేసింది. అదంతా నా నుంచి వచ్చి ఉంటుందండి, అది హెరిడిటరీ. షీఈ్ అమేజింగ్ అంతే. ఇంకా ఇప్పుడు మా సినిమాకి కూడా మీరు కూడా పాడతారా? నేను అస్సలు పాడమంటే పాడతాను కానీ ట్రై చేయలేదండి. మా వాడు ట్రై చేశాడు, ఫస్ట్ సాంగ్ వాడే పాడాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో కూడా బాబోయ్ అస్సలు సింగింగ్కి పనికి నేను అస్సలు ఒప్పుకోలేదు. ట్రై చేస్తా అని చెప్పారండి. దట్ కేమ్ ఇన్ అమేజింగ్ వే అనమాట. అందులో ఈ సినిమాలో మీరు సాంగ్ వాట్ ఈస్ ద రాంగ్ అనే సాంగ్. వాట్ ఈస్ ద రాంగ్, వాట్ ఈస్ ద రాంగ్, అమ్మాయి వెనక అబ్బాయి పడితే వాట్ ఈస్ ద రాంగ్ అని ఒక పాట బాగా పాడాడండి, చాలా బాగా వచ్చింది ఫస్ట్ సాంగ్. అంటే ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఈ సినిమాకి మ్యూజిక్ ఖర్చు పెట్టారు మీరు? 100% అండి. ఎందుకంటే మాకు సినిమా చూసిన తర్వాత ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో పెద్ద సంస్థ వాళ్ళు ఫస్ట్ మాకు మ్యూజిక్ వేశారు. బాబుకి 100 మార్క్స్ వేశారు, తర్వాత కెమెరాకి వేశారు. అంటే అంత క్వాలిటీ ఉంటుంది మ్యూజిక్. అశ్విన్ హేమంత్ అని ఈ వర్క్డ్ ఇన్ జిబ్రాన్, రెహమాన్ గారు వీళ్ళందరితోటి. తెలుగు అబ్బాయి, తమిళనాడులో సెటిల్డ్. సో ద గ్రేట్ డైరెక్టర్ మురుగదాస్ గారు మాకు సజెస్ట్ చేశారు. మా డైరెక్టర్ మురుగదాస్ గారికి రెగ్యులర్గా అన్ని సినిమాలకి కో రైటర్ శ్రీనివాస్ మహత్. సో ఇట్లా సినిమా డైరెక్ట్ చేస్తాను సార్ అంటే, వీడిని పెట్టుకో అద్భుతంగా చేస్తాడని చెప్పాడు. అతను చేసిన ఒక కన్నడ సినిమా మ్యూజిక్ పెట్టాడు. అప్పుడు మాట్లాడి అతను అప్రోచ్ అయ్యాం. తెలుగు అబ్బాయి లక్కీగా అమేజింగ్ జాబ్ అండి. ఇంట్రెస్టెడ్ ఆ పిల్లోడికి. ఆ జీలు ఉంటే చాలు మేడం, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందనేది అది తర్వాత. కానీ ఒక సినిమా కథ చూపి చెప్పాలంటే చాలా కన్విక్షన్, కాన్ఫిడెన్స్ ఉండాలండి. బికాజ్ ఇక్కడ మనకి భారీ అని చెప్పి అసలు ఎలాంటి సినిమాలు వచ్చి నెత్తిమీద పడుతున్నాయి యాక్చువల్లీ. కానీ వాళ్ళు అలా వెళ్తారు, తక్కువ బడ్జెట్ అనుకుని భారీకి వెళ్ళిపోయాం. అంతే, వాళ్ళు భారీ అనుకుని వెళ్తారు, తక్కువలో తీద్దాం అనుకుని మళ్ళీ క్వాలిటీ అంటే చూడడానికి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎట్లుందో వదిలే చూడబుల్గా ఉండాలి కదా. అంటే పెళ్లి కూతురు నచ్చుద్దో లేదో తెలియదు, ముందు రెడీ అవ్వాలి కదా. రెడీ అవ్వడానికి ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు కూడా పెట్టకుండా వచ్చి కూర్చుంటా అంటే పెళ్లి చూపులు అవ్వదు కదా. సినిమా కూడా అంతే, ముస్తాబ్ చేయాలి సినిమాని. ముందు అసలు చూడబుల్ అవ్వాలి కదా. అలాగని చెప్పి ఖర్చు అనుకోకుండా మేము ఒక 3 crores అనుకుంటే 5.5 crores వరకు వెళ్ళిపోయింది మేడం. అబ్బో, పర్లేదు ఇక మనవాడి సినిమా, మా సినిమా తప్పదు కదా. సో చంద్రహాస్ వచ్చి స్టాండప్ ఆన్ ద బెంచ్ లేట్గా వచ్చాను, సారీ. కానీ లేటెస్ట్ గా వచ్చాను చెప్పాను కదా. అంటే ఫస్ట్ సినిమా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రావడంలో లేట్ అయిపోయింది అనమాట. ఎక్సైటెడ్ టు గివ్ ఆల్ ఇంటర్వ్యూస్. హౌ ఆర్ యు? సూపర్ ఫైన్, హౌ ఆర్ యు? బాగుంది. చిన్నప్పుడు ఫ్యాన్ అదంతా తెలిసిపోయింది నాకు. ఓ, ఫ్యాన్ పట్టుకుని వేలాడిన సంఘటన, మరియు ఫ్లయింగ్ స్కూల్కి వచ్చి 4 రోజుల్లో తిరిగి వచ్చిన సంఘటన, మరియు నాటు అప్పుడు తెలిసింది. హౌ యు చంద్రహాస్? ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్? సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇంకా మాటలు లేవు. ఫైనల్గా ఇప్పుడు ఇంటర్వ్యూకి లేట్ వచ్చినట్టే అనౌన్స్మెంట్ కూడా ఇప్పుడు ఇచ్చి సినిమా కూడా చాలా లేట్గా వస్తుంది. సో ఇంకా ఇంత లేట్ అయ్యేసరికి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది నాకు కూడా. మంచి బుద్ధిమంతుడు లుక్లో ఉన్నావు.
చంద్రహాస్, నేను నువ్వని ఎందుకంటున్నానంటే నువ్వు చిన్నపిల్లాడు కాబట్టి అది వేరే విధంగా అనుకోకూడదు. అది అమర్యాద కాదు, ప్రేమ. లేదు, పర్లేదు. మీరంటే చాలా ఇష్టం తనకి. మీరు రా అన్నా కూడా ఏం ఫీల్ అవ్వడు. అసలు రా మీరు అని వయసులో మరి పెద్దవాళ్ళు అనగానే- పర్లేదు, నేనేమనుకోను. ఎక్కువ కాదులే, కొంచెం డిఫరెన్స్ అంతే. అంటే నాకు తనకి సో చంద్రహాస్, చూశాను రామ్నగర్ బన్నీ ఫిల్మ్. చాలా ఇప్పటివరకు డాడీ విశేషాలు, చిన్నప్పుడు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అవన్నీ, సరే లిటిల్ బిట్ అబౌట్ యూ అన్నీ మాట్లాడుకున్నావు. నౌ యూ టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్. ఏమనిపించింది ఆ లిప్ లాక్ సీన్? ఏమిటది అసలు డాడీ పక్కన పెట్టుకునేది? వాట్ ఇస్ దిస్? ఐ మీన్ సినిమా గురించి ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎ డెబ్యూ ఫిలిం ఐ థింక్ ఇట్ కాన్ గెట్ మోర్ పర్ఫెక్ట్. దీనికంటే ఇంకొక పర్ఫెక్ట్ డెబ్యూ ఫిలిం ఇంకొకటి ఐ డోంట్ థింక్ సో. ఐవ్ సీన్ ఎనీబడి ఎల్స్ డూ ఇట్ ఆల్సో, బికాస్ ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ జనరేషన్ కి తగ్గట్టు ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఇందులో 4 హీరోయిన్లు ఉన్నారు. వాడు ఒక అమ్మాయి నుంచి ఒక హీరో, ఒక అమ్మాయి నుంచి ఒక అమ్మాయికి ఆప్షన్, వాడికి ఈ అమ్మాయి బెటర్ అనిపిస్తే ఈ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయికి చూసి నిజంగా ఆ అమ్మాయి కూడా లవ్ అని ఫీల్ అయిపోతాడు. ఆ అమ్మాయి కంటే ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి లవ్ అని ఫీల్ అయిపోతాడు. సో ఈ జనరేషన్ అలా ఉంటుంది యూజువల్ గా థింకింగ్ కూడా. సో ఇట్స్ వెరీ రిలేటబుల్ అండ్ కరెంట్ జనరేషన్ స్టోరీ. మనలో మాట నేను చెప్పను కానీ ఈ విషయం మమ్మీకి కానీ డాడీకి కానీ, నీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? లేదు, నాదంతా కెరియర్ ఓరియంటెడ్ మైండ్ నాది. అంతేలే, అంతేగా. యా యా.